తొలుత నంద్యాల సీటు మాదే అని ప్రకటించిన మంత్రి అఖిలప్రియ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. 3-4 రోజుల తర్వాత మళ్లీ చంద్రబాబుతో సమావేశమై నంద్యాల సీటు విషయంలో తాడో పేడో తేల్చుకుందామనుకుంది. అయితే ఈ రోజు చంద్రబాబు శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల సీటు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రగిలిపోయిన భూమా వర్గీయులు వెంటనే భూమా అఖిలప్రియను మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. మరోవైపు జగన్ కూడా భూమా కుటుంబం నుంచి ఎవరైనా మా పార్టీ నుంచి పోటీ చేస్తే టికెట్ ఇవ్వడానికి సిద్ధమని ఇదివరగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన అనుచరుల ఒత్తిడితో భూమా అఖిలప్రియ డైలమాలో పడింది. మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా కాకముందు పార్టీ మారితే ఏం బాగుంటుందని అఖిలప్రియ భావిస్తున్న సమాచారం. అయితే భూమా అనుచరులు బంధువులు మాత్రం కనీసం భూమా మౌనికను లేదా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డినైనా వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల సీటు దాదాపు శిల్పామోహన్ రెడ్డికి ఖాయమైనట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్లీ భూమా కుటుంబం సొంత గూటి వైపు అడుగులు వేస్తుందని నంద్యాల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భూమా అఖిలప్రియకు వ్యక్తిగతంగా జగన్ అంటే ఎంత అభిమానం. అందుకే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూమా అఖిలప్రియ మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేసి నంద్యాలలో వైసీపీ తరపున పోటీ చేసిన ఆశ్చర్యం లేదని, అలా కాకపోతే తన చెల్లెలు నాగమౌనికను సోదరుడు బ్రహ్మానందరెడ్డిని వైసీపీ పార్టీకి పంపించి ఎవరో ఒకరిని నంద్యాల తరపున పోటీ చేయించి ఆ సీటు తన కుటుంబానికి దక్కేలా ప్రయత్నం చేసే అవకాశం ఉందని నంద్యాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతుంది.